శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 12వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి షష్ఠి, ఉదయం 9:44 వరకు. ఈరోజు నక్షత్రం స్వాతి, రాత్రి 2:19 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 8:05 నుండి ఉదయం 9:42 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి సాయంత్రం 5:26 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:47 నుండి సాయంత్రం 6:12 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:56 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:22 నుండి రాత్రి 7:01 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:48. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృవర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలుంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి.
ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వాహన యోగం ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఇంటా బయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.